అపాయం ఎదురైతే సునాయాసంగా ఎదుర్కొనడానికి తోడ్పడేదే కరాటే విద్య అని రిటైర్డ్ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో కరాటే శిక్షకులు ఎల్ సూర్య ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న బాలబాలికలకు బెల్ట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడుతూ కరాటే శిక్షణ వలన బాలబాలికలకు జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మనోధైర్యం లభిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి దాసరి శ్రీధర్, ఎం సుబ్బారావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మానసికంగా అలర్ట్గా అంటే ఒక రకమైనటువంటి సంసిద్ధత, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే దానికి, మానసికంగా సంసిద్ధంగా ఉండేదానికి, ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండేదానికి చాలా ఉపయోగపడతాయి. అంటే అలాగే వీళ్ళందరూ ఏంటంటే ఒక రకమైనటువంటి స్పోర్ట్స్మెన్ స్పిరిట్, అంటే అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండటం, అది మనం ఈ గ్రూపుల్లో అందరితో మంచి ఫ్రెండ్షిప్, అది చివరి వరకు పెద్ద వరకు కూడా పనికొస్తుంది. అలాగే ఛాలెంజింగ్ నేచర్ని కూడా తట్టుకునేదానికి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా డెవలప్ అవుతుంది. దాంతో వీళ్ళు మెంటల్గా, ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండి కొంత సమయాన్ని పొద్దున్నే లేచి ఇలాగా చేయడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అందరూ కూడా చదువుల్లో కూడా రాణిస్తారు చాలామంది. కానీ ఏంటంటే ఇది కొంతమంది తల్లిదండ్రులు దీన్ని పాజిటివ్గా తీసుకొని నేర్పిస్తే దీంతో పాటు మిగతా స్పోర్ట్స్ కూడా వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పిల్లల్ని ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో నేర్పిస్తే వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లమ్స్ తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు పిల్లలందరూ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఈరోజు వీళ్ళందరికీ బహుమతులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. సూరి గారికి, తర్వాత రత్నప్రసాద్ గారు, శ్రీధర్ గారు, సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ, మిగతా సభ్యులందరూ కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు కూడా